ఎగ్జిస్టింగ్ పేరెంట్ ఆల్రెడీ బాబు చదువుతున్నాడు ఇంటర్మీడియట్, ఓ బాబు అయిపోయి ఎన్ఐటి దుర్గాపూర్లో చదువుతున్నాడు. సో వినాయక్ గారిని కూడా అంటే ఆయన ఆల్రెడీ మీకన్నా ముందు ప్రయాణం చేసి ఉన్నారు కాబట్టి ఆయన అమూల్యమైనటువంటి సందేశాన్ని ఇవ్వాల్సిందిగా కోరుచున్నా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. వేదికని అలంకరించినటువంటి తిరుమల సంస్థల వ్యవస్థాపకులు శ్రీ తిరుమలరావు గారికి, అలాగే వారి సతీమణి వారికి, అలాగే నా తోటి పేరెంట్ వారికి కూడా నమస్కారాలు తెలియజేసుకుంటూ, ఈ రోజున తాడేపల్లిగూడెంలో క్యాంపస్ ఓపెన్ చేయటం చాలా సంతోషదగ్గ విషయం. ఎందుకంటే తిరుమలలో జాయిన్ చేయాలని చెప్పి చాలామంది రాజమండ్రి వెళ్ళి సీట్లు దొరక్క చాలామంది మా అబ్బాయికి సీట్ రాలేదని చెప్పి బాధపడటం, వెనక్కి వచ్చేయటం. అదే రకంగా ఈ రోజున గ్రామీణ ప్రాంతంలో అంటే సహజంగా ఏంటంటే ఐఐటీలు, ఎన్ఐటీలు, IIITలు, ఎంబీబీఎస్లు అనేది ఒక హైదరాబాదు లేదంటే బెంగళూరు లేదంటే ముంబాయి అటువంటి చోట వినబడే ఈ ఐఐటి ఎక్కువ ఆశించలేదు. జాయిన్ చేసిన తర్వాత మా అబ్బాయిని, అబ్బాయి మీ అబ్బాయికి 80 మార్కులు వచ్చినాయండి, మేము తీసుకుంటాం అని చెప్పి ఒకసారి ఫోన్ చేశారు. ఒకసారి ఫోన్ చేస్తే నేను సరే మా అబ్బాయికి బాగా వచ్చినాయి కదా మార్కులు, సరే తాయితీగా జాయిన్ చేద్దాం, కంగారే ఉందంటే మా ఫ్రెండ్ కానీ అన్నాడు, రెండోసారి ఫోన్ చేయరా బాబా వాళ్ళు, ముందెళ్ళి వెంటనే నువ్వు ఫీజు కట్టు 35,000 స్టార్టింగు, ముందు సీటు తీసుకో అంటే నేను వెళ్ళి వెంటనే ఇంకా ఏది అడగకుండా వెళ్ళి 35,000 కట్టి అబ్బాయిని జాయిన్ చేయడం జరిగింది. అక్కడి నుంచి మా అబ్బాయి యావరేజ్గా ఉంటున్న అబ్బాయి ఆ రోజు అవగాహన సదస్సులో నేను అవగాహన సదస్సు రావటం చాలా అదృష్టం అనుకున్నాను. ఎందుకంటే నేను బాగా తక్కువ చదువుకున్నాను. నేను చేసేది ధాన్యం వ్యాపారం ప్లస్ ఆక్వా రొయ్యల చెరువులు. ఈ ఐఐటీలు అన్నిటిల గురించి ఆ రోజు ఇక్కడ ఏదే విధంగా చెప్పారో కరెక్ట్గా అదే విధంగా అక్కడ 10,000 మందితో సేమ్ ఇదే చెప్పారు. ఇక్కడ తక్కువగా ఉన్న ఎక్కడ ఏమీ తగ్గించి చెప్పలే ఆయన. ఎందుకంటే ఆయన ప్రతి విషయాన్ని సూటిగా పేరెంట్స్కి తీసుకెళ్లాలనే ఉద్దేశంతో చాలా క్లారిటీగా చెప్పారు. దయచేసి మీరు కూడా ఇప్పుడు ఈ అవగాహన సదస్సులో మీకు ఒక 50% తెలిసింది. ఐఐటీలు అంటే, ఎన్ఐటీలు అంటే, IIITలు అంటే, అసలు చదువు అంటే, విధానం అంటే, ఇంటర్మీడియట్ అయిన తర్వాత మన అబ్బాయి ఎక్కడికి వెళ్ళాలి, ఎలా వెళ్ళాలి ఏంటనేది. కాబట్టి దయచేసి మరొకసారి అవగాహన సదస్సు ఉన్నప్పుడు ఇది ఎక్కడ వ్యవహారం జరిగినా, తణుకు జరిగినా, రాజమండ్రి జరిగినా తప్పనిసరిగా వెళ్ళండి. ఎందుకంటే మాకు బిజీగా ఉంది, లేకపోతే వ్యాపారం చేస్తున్నాం, ఇంకోటి చేస్తున్నాం, అవి కాదు. ముందు మన అబ్బాయి భవిష్యత్తు ముఖ్యం. ఎందుకంటే ఇంత విపులంగా ఐఐటీల గురించి, ఎన్ఐటీల గురించి మీకు ఎవరన్నా చెప్పేవాళ్ళు ఉన్నారు ఎక్కడన్నా? ఏ స్కూల్లో యాజమాన్యం లేదు కదా. నేను ఇప్పటికి 5 నుంచి 6 సార్లు నాకు అవసరం లేకపోయినా వచ్చి ఈయన సదస్సు ఎక్కడో మీలో మధ్యలో ఉండి నేను కూర్చొని అబ్జర్వ్ చేస్తాను. ఎందుకంటే కొత్త విషయాలు తెలుసుకుందాం, చదువు గురించి, ఎయిమ్స్ అంటే ఏంటి, ఈ నీట్ అంటే ఏంటి, ఐఐటి అంటే ఏంటి అనేది ఈయన చెప్తున్న వల్లనే ఆ రోజు అవగాహన సదస్సులో ఆ రోజు మొదలుపెట్టాను నేను. ఎందుకంటే తక్కువ టైంలో ఈ IIITలు ఏంటి, ఎన్ఐటీలు ఏంటి, వీటికి వెళ్ళడానికి ముందు మార్గం ఏంటి, ముందు మార్గం అంటే వీటిని మెయిన్స్ అనేది ఎన్ఐటి వరకు, అడ్వాన్స్ అనేది ఐఐటి వరకు అని చెప్పి అక్కడ ఈయన ద్వారా తెలుసుకుని మా అబ్బాయిని మెల్లిగా ఎంకరేజ్ చేస్తూ చెప్పాను, డాడీ కొంచెంగా ప్రయత్నం చేయి, నువ్వు ఎందుకంటే ఇప్పుడు అడ్వాన్స్లో సెలెక్ట్ అయ్యావు, కానీ తిరుమలలో 80 మార్కులతో నువ్వు ఇక్కడ సెలెక్ట్ అయ్యి నీకు ఇక్కడ రాయితీ కూడా ఇచ్చారు కదా, నువ్వు కొంత ప్రయత్నం చేస్తే అని చెప్పి మా అబ్బాయిని కొంచెంగా మోటివేషన్ చేస్తూ ఎదురు తీసుకెళ్తే మా అబ్బాయి అడ్వాన్స్లో రావటం జరిగింది. అడ్వాన్స్ నుంచి తర్వాత మెయిన్స్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చినప్పుడు బాధపడ్డాడు, డాడీ కొంచెం నిర్లక్ష్యం చేశాను, నేను కొంచెం బాధ కింద ఉందన్నాడు. సరే డాడీ ఏం కంగారు పడక్కర్లేదు, నువ్వేం కంగారు పడక్కల, ఉన్న దాంట్లో మళ్ళీ ఎదరికెళ్తానికి ప్రయత్నం చేయి అని చెప్పి మా అబ్బాయిని ప్రోత్సహించడం జరిగింది. అదే రకంగా మా అబ్బాయి మెయిన్స్లో 98.4%తో మెయిన్స్లో సెలెక్ట్ అయ్యడం జరిగింది. గత సంవత్సరం 93.4తో అడ్వాన్స్కి ఎలిజిబుల్. అంటే ఇవన్నీ మీరు 93.4తో ఎలిజిబుల్ అని చెప్పి నేను దేనికంటే అడ్వాన్స్ వేరు, మెయిన్స్ వేరు. మీరు చాలా విషయాలు తెలుసుకోవాల్సింది ఏంటంటే
పిల్లల కన్నా మీరు ఎక్కువ తెలుసుకోవాలి. 6th నుంచి 7th నుంచి మన 10th క్లాసు మొదటి మెట్టు 10th క్లాస్ మార్కులే మన భవిష్యత్తులో ఎక్కువగా చూస్తారు. తర్వాత ఇంటర్మీడియట్ మార్కుల్ని, తర్వాత జేఈ కొట్టాలంటే ఇక్కడి నుంచి మనం ప్రారంభించాలి. కాబట్టి ముందుగా తల్లిదండ్రుల క్రమశిక్షణతో ఆయన ఇందా నుంచి చెప్పేది మీకించి ఎక్కువ చెప్పారు పిల్లల కన్నా. ఎందుకంటే మన ఇంటి వాతావరణాన్ని మీరు ఎక్కువగా మార్చి మీరు ఎలా ఉంటుంది డాడీ, ఇది అడ్వాన్స్ ఎలా ఉంటుంది డాడీ, ఇంటర్మీడియట్లో ఇన్ని కోర్సులు ఉన్నాయి కదా, ఎంపీసీది కదా అని మీరు 6th 7th 8th నుంచి చెప్తేనే అవగాహనతో ముందుకు వెళ్తాకి చాలా అవకాశం ఉంటుంది. ఎందుకంటే అబ్బాయి తక్షణం అప్పటికప్పుడు వచ్చి మీకు ఒకసారి మెయిన్స్ అంటే ఏంటి, ఇంటర్మీడియట్ అయిన తర్వాత ఇంజనీరింగ్ ఏంటి, ఇంజనీరింగ్ అంటే మీకు ఇంచుమించుగా 80% మందికి తెలిసింది ఏంటి, ఎంసెట్. మీకు తెలిసింది ఎంసెట్. అంటే నేను అందరినీ ఎలా అంటలేదు, చాలామంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు, కానీ ఎక్కువ మంది తెలీదు. నేను ఎంత తాపత్రయపడ్డానంటే నాకు మెయిన్స్ గురించి చెప్పండి, అడ్వాన్స్ గురించి చెప్పండి దయచేసి అని చెప్పి చాలామంది ప్రిన్సిపల్ని అడిగితే నాకు చాలా తెలియదండి అని చాలామంది చెప్పారు. అది యూట్యూబ్లోనూ మా మిస్సెస్ ఆవిడ కానీ చాలా ప్రయత్నం చేసి వీటి గురించి ఏంటి అని తెలుసుకోవాలని చెప్పి అవగాహన కదా మేమే యూట్యూబ్లో తెలుసుకుని మా అబ్బాయికి ఎప్పటికప్పుడు ఫార్వర్డ్ చేస్తూ ఏది విజిటింగ్ ఇచ్చినప్పుడు వెళ్ళి డాడీ జాగ్రత్త అని చెప్తే మా అబ్బాయి 98.4తో సెలెక్ట్ అయ్యి అడ్వాన్స్ కూడా సెలెక్ట్ అయ్యాడు. ఇక్కడ ఒక బాధాకరమైన విషయం ఏంటంటే అందరూ తెలుసుకోవాల్సింది ఓసీ అనే ఇబ్బంది ఈ అడ్వాన్సు మెయిన్స్ ఈ 888లకు వచ్చిన తర్వాత చాలా ఇబ్బంది ఉంది. దయచేసి ముందే మన ఓసీ అన్నప్పుడు ఇబ్బంది అవుద్దని చెప్పి కొంచెం ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే చేయకపోతే దగ్గరికి వచ్చిన తర్వాత 98.4 వచ్చి కూడా బాధపడాలి. దయచేసి మీరు అర్థం చేసుకొని పేరెంట్స్ మీరు ఇదే రకంగా అవగాహన సదస్సుకి ఇంకొక 2-3 అవగాహన సదస్సులకి వెళ్ళండి. మీకు పూర్తిగా తెలియాలంటే తిరుమల రావు గురించి వెళ్ళండి. ఇంకొక విషయం, తిరుమల స్కూలు తిరుమల యాజమాన్యం అంటే మీరు లోనికి వచ్చేటప్పుడు గేట్ కాడి నుంచి ప్రతి విషయాన్ని పరిశీలన చేయాలి. ఎందుకంటే అక్కడ స్టాఫ్ ఎలా ఉన్నారు, స్టాఫ్ సమాధానం ఎలా ఉంది, ఎక్కడ గైడెన్స్ ఇస్తున్నారు, మన అబ్బాయి ఏమన్నా అటు ఇటు వెతుక్కుంటున్నాడా, ఎక్కడికి వెళ్ళాడు క్లాసులోకి, ఎలా రాసి వచ్చాడు అంటే ప్రతిదీ సూక్ష్మంగా ఉంటుంది. ఇందాక నేను వచ్చేటప్పుడు చూశాను, స్టేజ్ ఎక్కేటప్పుడు సారు మెట్లు ఈ రకంగా కాదు కొంచెం ఇటుకలు అవి తెచ్చి ఇలా సరి చేయండి అని చెప్పారు. అంటే అది చాలా చిన్న విషయం, ఆయన ఒకసారికి దిగిపోయేది. అంటే అంత చిన్న విషయాన్ని కూడా సార్ పట్టించుకుని ఇంత ముందుకు తీసుకెళ్తున్నారంటే 2011లో పెట్టి 2026లో ఈ స్థాయికి రావటం అంటే భారతదేశంలో ఏ అంత మామూలు విషయం కాదు. దయచేసి మీరందరూ మీ ఒపీనియన్ మీ ఇష్టం. ఎందుకంటే క్రమశిక్షణ మీ ఇంట్లో కావాలి. బాబు ఇప్పుడు మా అబ్బాయి NIT అక్కడ దుర్గాపూర్ వెళ్ళిన తర్వాత డాడీ నేను ఇక్కడ చాలా ఫ్రీ అయిపోయాను డాడీ, నాకేం అర్థమవుతలేదు అని పట్టించుకునేవాళ్ళు లేడు. ఏ డ్రెస్ వేసినా ఫోన్ వచ్చేసింది, అన్నీ వచ్చేసింది. కానీ తిరుమలలో అంటే ఒక విధానం, క్లారిటీ, టైమింగ్ ఉంది డాడీ, ఇక్కడ ఎవరు పట్టించుకోవట్లేదు. నాకు కొంచెం నాకు నేనుగా మారాలి, నాకు నేనుగా టైంకి లెగాలి, నాకు నేనుగా వెళ్ళి చదువుకోవాలి, కొంచెం కంగారుగా ఉంది డాడీ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏంటి, ఇక్కడ ఒక విధానంలో తయారు చేసి అక్కడ పంపించిన తర్వాత ఆ విధానాలను చూసుకుని ఆ బాబు ఎదరికెళ్తాను చూస్తున్నాడు. కాబట్టి దయచేసి మీరంతా దయచేసి ఇంకొక 1-2-3 సార్లు అవగాహన సదస్సుకి వెళ్ళండి. మీ పిల్లల భవిష్యత్తు మీరు ఎన్నో ఆశలతో ఎన్నో గొప్ప ఆశయాలతో మీ పిల్లల్ని ఎదరికి తీసుకెళ్ళాలని చూస్తున్నారు. సార్ తక్కువ టైం ఇచ్చారు కాబట్టి నేను మీ అందరినీ కూడా ప్రాధాయపడుతూ మీ పిల్లలకు మంచి భవిష్యత్తు కలగాలని చెప్పి మీరు ఇంటి దగ్గర క్రమశిక్షణగా ఉండాలి. మీరు సెల్ ఫోన్లు కానీ సినిమాలు కానీ షికార్లు కానీ పిల్లల దగ్గర కానీ ఎటువంటి విషయాల్లో కూడా తగ్గి పిల్లల్ని మౌల్డ్ చేయాలి. మీ సపోర్టు సగం ఉంటే పిల్లలు క్రమశిక్షణగా ఉంటారు. ఆవిడ చెప్పింది చూసారు ఇందాక, ఎందుకంటే పిల్లలు అగ్రెసివ్గా మాట్లాడుతున్నారని, అది మీ దగ్గర నుంచే వస్తుంది. దయచేసి మీరంతా గమనించండి. తిరుమల స్కూల్ క్రమశిక్షణలో కానీ మరి ఏ విషయంలో అయినా సరే హార్ట్ఫుల్గా ఉంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. ఈ అవకాశం ఇచ్చినందుకు తిరుమల రావుకి నమస్కారం.